తండ్రి తర్వాత తండ్రిలా చూసుకునే తాతను సొంత మన్వడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగు చూసింది. ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావును తన కూతురు కొడుకైన కీర్తితేజ 73 సార్లు పొడిచి హతమార్చాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుణ్ణి అడ్డుకోబోగా ఆమెపైన దాడి చేసి కత్తితో 4 చోట్ల పొడిచాడు. అక్కడి నుంచి పరారైన కీర్తితేజను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జనార్దన్ రావు తన పెద్ద కూతురు కొడుకు శ్రీకృష్ణకు వెల్జాన్ కంపెనీ డైరెక్టర్ పదవిని కట్టబెట్టారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజకు 4 కోట్ల రూపాయల విలువైన షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వీరి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్న కీర్తితేజ డ్రగ్స్ కు బానిసైనట్లు తెలుస్తోంది. తండ్రి తర్వాత తండ్రిలా చూసుకునే తాతను సొంత మన్వడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగు చూసింది. ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావును తన కూతురు కొడుకైన కీర్తితేజ 73 సార్లు పొడిచి హత్య చేశాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుణ్ణి అడ్డుకోబోగా ఆమెపైన దాడి చేసి కత్తితో 4 చోట్ల పొడిచాడు. అక్కడి నుంచి పరారైన కీర్తితేజను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జనార్దన్ రావు తన పెద్ద కూతురు కొడుకు శ్రీకృష్ణకు వెల్జాన్ కంపెనీ డైరెక్టర్ పదవిని కట్టబెట్టారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజకు 4 కోట్ల రూపాయల విలువైన షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వీరి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్న కీర్తితేజ డ్రగ్స్ కు బానిసైనట్లు తెలుస్తోంది.